నేను ఇవాళ గోవాలో నేను ఉన్న 2 డేస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇవాళ డే 1 చూపిస్తాను అనమాట. మేము గోవా రీచ్ అయ్యేసరికి మిడ్ నైట్ 11:30, 12 అయిపోయిందనమాట. సో ఇంకా ముందుకు వెళితే చాలా లేట్ అయిపోతుందని చెప్పేసి మేము ఏం చేసామంటే, గోవా ఎంటర్ కాగానే ఇది స్టార్టింగ్లోనే ఉందన్నమాట. స్టార్టింగ్లోనే ఉంటే ఎందుకు లేట్ అయిపోతుంది, ఇంకెక్కడ ఫుడ్ దొరకదేమో అని చెప్పేసి అప్పటికే చాలా స్ట్రెయిన్ అయిపోయి ఉన్నాము కార్లో జర్నీ చేసే గురించి. అందుకని చెప్పేసి ఫుడ్ ఇంకా మళ్ళీ ఎక్కడైనా ఉంటుందో లేదో అని చెప్పేసి ఎందుకు వచ్చిన రిస్క్ అని, ఆల్రెడీ ఇది ఓపెన్ ఉందని చెప్పేసి ఇక్కడికి వచ్చామన్నమాట. ఫస్ట్ ఫుడ్ తీసేసుకుందాం అన్నట్టు ఫుడ్ తినేసి వెళ్ళి అప్పుడు రూమ్ చూసుకుంటే కొంచెం రిలాక్స్గా ఉండొచ్చు కదా అన్నట్టు ఫస్ట్ బయట ఫుడ్ తీసేసుకున్నాం. తర్వాత రూమ్ చూసుకోవడానికి వచ్చామన్నమాట. ఇక్కడ ఇంకేం వెతకలేదు, ఇంకా డైరెక్ట్ రోడ్డు మీదే ఉంది, రోడ్డు మీదే ఫ్యాబ్రిక్ హోటల్స్ తీసేసుకున్నాం. ఇంకా ఇంకేం వెతకలేదు. అప్పటికే పాపం దగ్గర 15 అవర్స్ డ్రైవ్ చేస్తున్నాడు పాపం డ్రైవర్. అప్పటికే చాలా ఇదైపోయారనమాట. ఇంకేం చేస్తామని చెప్పేసి ఇంకా తీసేసుకున్నాము. సో ఇంకా ఫ్యామిలీతో వచ్చాం కదా, అక్కడికి ఇది ఏమంత మరీ తక్కువ అట్లా ఏం లేదు, బాగానే ఉంది. ఏమంటే మేము ఇంతకు ముందు వెళ్ళిన దాంతో పోలిస్తే ఇది ఓకే, అది చాలా బాగుంది. అది రియో రిసార్ట్స్ అని చాలా బాగుంది. ఇంకా రూమ్ విషయానికి వచ్చేసి అంటే ఇది రూమ్ వచ్చేసి రోజుకి 1 నైట్కి 2500 అనమాట. 2500 బాగానే ఉంది. ఇక్కడ అంటే ఇద్దరు పడుకోవడానికి అక్కడ ఒక ఆత్రం కోసం అన్నట్టు చెప్పేసి అది, ఇంకా డ్రైవర్కి కూడా ఎక్స్ట్రా బెడ్ ఇచ్చారు. సో ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఇలాంటివి తీసుకుంటే సరిపోదు, ఎందుకంటే ఎక్కువసేపు రూమ్లో ఏమి ఉండం కాబట్టి జస్ట్ పడుకోవడానికి జస్ట్ అట్లానే కాబట్టి బయట ఎక్కువ తిరుగుతూ ఉంటాం కాబట్టి ఇలాంటి జస్ట్ రూమ్ తీసుకుంటే సరిపోతుంది. మరి ఓవర్ లగ్జరియస్ రూమ్ అంటే గోవాలో ఆల్మోస్ట్ ఆల్ రూమ్స్ విషయానికి వచ్చేసరికి చాలా బాగుంటాయి, అన్నీ అట్రాక్ట్ చేసేటట్టే ఉంటాయి, చాలా నీట్గా మంచిగా అంతా బాగుంటుంది. ఫ్రీ వైఫై ఇచ్చారు, ఇంకా బెడ్ రోజుకు 200 రూపీస్ ఫ్రీ ఇచ్చారు, ఇంకా బెడ్, టీవీ, ఫ్రిడ్జ్ అన్నీ ఉన్నాయి, ఇంకా ఉంటాయి కదా మామూలుగా. సో మేము ఇది నాట్ బ్యాడ్ అనిపించింది. 2500కి ఫ్యామిలీ ఇంకా వచ్చేసి అందరికీ మాకు సరిపోతుంది కదా, అందరికీ సరిపోయేటట్టు ఉందని చెప్పేసి మాకు హ్యాపీగా అనిపించింది. బాగా టైర్డ్ అయిపోయేసరికి ఇంకా పడుకుని పోయి మార్నింగ్ అయితే 11:30కో 8:30కి లేచినట్టున్నాము. లేచి స్నానాలు రెడీ అయ్యేసరికి 11 అయింది. తీరి అన్నీ చేసేసరికి 11 అయింది. 11కి అప్పుడు ఇంకా స్టార్ట్ చేసామన్నట్టు, గోవా చూడడం స్టార్ట్ చేసామన్నట్టు. 11కి వచ్చాము. 11కి వచ్చి ఫస్ట్ టిఫిన్ చేయాలి కదా. ఈ టిఫిన్ చేయడమో పెద్ద సమస్య. ఇక్కడ ఏంటంటే కొంచెం ఏమంటారు అంటే ఇక్కడ మామూలుగా అంటే చాలామంది నార్త్ ఇండియన్స్ అంటే బ్రెడ్, శాండ్విచెస్ అట్లా తినేస్తారు కదా. మన సౌత్ ఇండియన్స్ అట్లా కాదు కదా, ఖచ్చితంగా ఏ ఇడ్లీనో, పూరీనో, వడలనో ఏవో ఒకటి ఉండదు కదా, అవి ఉంటాయి. కాకపోతే ఇంకా గోవాలో ఏంటంటే ఫుడ్ అయితే బాగుంటుంది, బట్ మనం వెతుక్కోవడంలో ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటాయి. మేడం చాలు ఇంకా కాల్ చూపిస్తా హాయ్ అంటే బాయ్ అని చెప్పు కనీసం, అదే హాయ్ అనుకుంటాం. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా బీచెస్ చూడాలి కదా, బీచెస్ చూడడానికి వచ్చాము. మాకు దగ్గరలో ఉన్నదంటే అగుడా ఫోర్ట్, ఇంకా సింక్వేరియం బీచ్ అనమాట. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ నేను అగుడా ఫోర్ట్నే సింక్వేరియం బీచ్ అంటారేమో అనుకున్నాను, బట్ అట్లా కాదు. యాక్చువల్గా ఏంటంటే బీచ్ నేమో సింక్వేరియం బీచ్ అంటారు. అక్కడ ఉన్న ఫోర్ట్ ఉంది కదా, లోయర్ ఫోర్ట్, అంటే ఇట్లా ఆ షేప్ నాకు స్పూన్ ఆకారంలో కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ వర్క్స్ జరుగుతున్నాయి. మేము లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు ఎర్ర రోడ్డు ఉండేది, అంటే కంకర్ రోడ్డు అంటారు కదా, అది ఉండేది. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నట్లున్నారు వర్క్లన్నీ, అంటే నీట్గా చేస్తున్నట్టున్నారు. అప్పుడైతే మట్టి రోడ్లా ఉండేది, అంటే 2 years బ్యాక్ వెళ్ళేటప్పుడు ఎర్ర కంకర్ రోడ్ అంటారు కదా, ఆ టైప్లో ఉండేదన్నమాట.
సింక్వేరియం అగోడా బీచ్ అంటాడు, దీన్ని సింక్వేరియం అని కూడా అంటారంట, నాకు ఇప్పుడు తెలిసింది. సో చాలా సినిమాలో చూస్తూ ఉంటాం కదా, దిస్ ఈజ్ సింక్వేరియం బీచ్. ఇక్కడ వచ్చేసి తాజ్ అన్నమాట, తాజ్ రిసార్ట్స్ అవి ఓ రేంజ్ ఉంటాయిలే, బాగుంటాయి. బట్ దిస్ ఈజ్ ఇక్కడ చాలా మూవీస్ తీస్తారు. యాక్చువల్గా చాలా మూవీస్లో చూసుంటాం, తెలుగులో కూడా. నాకైతే అంటే ఒక్కొక్క ప్లేస్ని చూసినప్పుడు ఒక్కొక్కటి గుర్తొస్తుంది కదా. నాకు యాక్చువల్గా అయితే ఈ ప్లేస్ అంటే ఈ ప్లేస్ని ఇలా ఈ యాంగిల్లో చూసేసరికి నాకు హార్ట్ అటాక్ మూవీ ఉంటుంది కదా, నితిన్ మూవీ, ఆ మూవీ గుర్తొచ్చింది. మీకు ఏ మూవీ గుర్తొచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో అది ఏమంటే కిందకి దిగిన తర్వాత మనకి అంటే అదంతా కనిపిస్తుంది, సీ అంతా అంటే మనం నీట్గా కనిపిస్తుంది అనమాట. వ్యూ బాగుంటుంది ఈ ఫోర్ట్ లోపల నుంచి వెళ్ళిన తర్వాత. మెట్లకి స్టెప్స్ కూడా ఉంటాయి, అక్కడ అందరూ మెట్లకి చూసేస్తారు. ఇంకా నేను అక్కడ వరకు పోలేదు, మళ్ళీ వచ్చేసాను అనమాట. సో ఇంకా కిందికి వచ్చేసాం అనమాట. కిందికి వచ్చి ఇంకా వాటర్ స్పోర్ట్స్ వాటి గురించి మాట్లాడుతున్నాము. సో ఎక్కడి వరకు తీసుకెళ్తారు, ఎంత కాస్ట్, ఏమన్నా కాంబో ఉంది, ఇవంతా అడుగుతున్నాం అనమాట. సో మేము వచ్చేసి ఇంకా కాంబో కాకుండా ఓన్లీ పారాసైలింగ్ అదొకటే వెళ్ళామన్నమాట. నాకు మెయిన్ ఉన్నది అంతే, ఇన్స్టాగ్రామ్లో చూసాను, అప్పటి నుంచి దాని మీదే ఉంది. ఎప్పటికైనా ఇట్లా వెళ్ళాలని అనుకున్న 10-15 డేస్కి అట్లా అంటే అలా అనుకోకుండా గోవా ట్రిప్ ప్లాన్ చేసాం అనమాట. గోవాకి వచ్చాము అంటే అంతకుముందే చూసి పంపించి మనం ఎలా వెళ్దామని చెప్పేసి తనకి ఇన్స్టాగ్రామ్లో చూసి. సో అదే చెప్పాను. సో వైపు నుంచి నాకు ఎక్సైట్మెంట్, టెన్షన్ అన్నీ కలిసి వచ్చేస్తున్నాయి. అసలు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి లోపల భయం అనమాట. బయటికి వెళ్తానని ఫస్ట్ టైం పారాసైక్లింగ్ చేస్తున్నా, అసలు ఎంత టెన్షన్గా ఉందంటే మామూలుగా లేదు. వచ్చిన తర్వాత చెప్తాను ఎలా ఉంటుంది ఏంటో. చెప్పులు అవసరం లేదా, చెప్పులు అవసరం లేదు. మా కోసం అక్కడ బోట్ వెయిట్ చేస్తుంది, వెళ్తున్నా. అసలు ఎక్సైటింగ్గా, భయంగా, ఏమేమో ఫీలింగ్స్ ఏం అర్థం కావట్లేదు. వెళ్తున్నా. వీళ్ళు కూడా వస్తుంది. అప్పుడే ఫ్రెష్గా అలర్చి కొట్టేసింది అనమాట, అందుకనే వెట్ అయిపోయాం మొత్తం. సో ఆ బోట్లోంచి తీసుకొచ్చి ఇందులో సో రెడీ టు ఫ్లైలా ఉంది. అంటే చాలా సేఫ్టీ ప్రికాషన్స్ అయితే చాలా బాగా తీసుకుంటారు, ఎందుకంటే ఇది ప్రాణాలతో చెలగాటం కాబట్టి చాలా బాగా అక్కడ మనకి లైఫ్ జాకెట్స్ ఇస్తారు. వచ్చిన తర్వాత ఫ్లై అవ్వడానికి మళ్ళీ వేరే తంతు ఉంటుంది అన్నమాట. మొత్తం వాళ్ళే అది వేస్తున్నారు కదా, అట్లా వేసి మొత్తం బాగా చాలా కేర్ తీసుకుంటారు. నాకైతే ఆ పక్కన ఫ్లై అవుతున్నారు కదా వాళ్ళు చూసి నేనైతాను ఇప్పుడు అని చెప్పేసి ఓవర్ ఎగ్జైట్ అయిపోతున్నా. యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే ఫస్ట్ 9 మెంబర్స్ ఉన్నాం బోట్లో, మొత్తం ఉంటారు బాగానే. ఒక 9 మాతో పాటు అంటే పేజ్ కింద ఒక 3 మెంబర్స్ వచ్చారు, మిగతా వాళ్ళు విడివిడిగా వచ్చారనమాట. అలా వచ్చారు. ఒక 4-3 వెళ్ళిన తర్వాత మేము వెళ్తామేమో అనుకున్నాం, కానీ ఫస్ట్ మేమే వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా టెన్షన్ ఇంకా ఎక్కువైపోయింది. అసలు ఎలా ఉంటుంది, నాకు యాక్చువల్గా ఏంటంటే రంగుల రత్నం ఉంటుంది కదా, అలా ఆ ఫీలింగ్ ఉంటుంది ఏమో అని చెప్పేసి తెగ టెన్షన్ అయితే. అసలు ఎగిరిన తర్వాత నా ఆనందానికి అవధులు లేవన్నమాట. అసలు ఎలా అరిచానంటే అలా అరిచాను, గొంతు కూడా పోయింది. పైకి వెళ్ళిన తర్వాత ఐ లవ్ గోవా అనుకుంటూ పెద్దగా అరిచాను. ఆ సముద్రం మధ్యలో అరిస్తే ఎవరికి వినిపిస్తుంది, ఎవరికి వినిపించలేదు. నాకు నేనే సంతోషం అలా దాన్ని అలా ఎక్స్ప్రెస్ చేశాను అనమాట అరుస్తూ. అసలు ఎక్సలెంట్గా ఉంది ఫీలింగ్. నేనైతే అసలు టెన్షన్ అంటే మామూలు టెన్షన్ కాదు. అంటే నాకు రంగులటం అంటే చాలా భయం, ఒక టైప్లో అయిపోతుంది కదా. అసలు ఆ ఫీలింగ్తో ఉండి నేను ఎక్కువ ఎగ్జైట్మెంట్ అయిపోయాను అనమాట. బట్ అలా లేదు, చాలా బాగుంది. అంటే అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. అంటే ఒకవేళ మీరు గోవా వెళ్తే
భయం కానీ, అంటే పైకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది, అసలు వాటర్లో ఏంటి, ఇవన్నీ ఏం అవసరం, చాలా బాగా కేర్ అంతా బాగా తీసుకుంటారు. మనకి ఏం భయం అవసరం లేదు. ఇంకా ఫ్లై అవుతుంటే కూడా చాలా బాగుంటుంది. ఇంకేంటంటే మనకి 2 టైమ్స్ డిప్ చేస్తారనమాట. సముద్రం మధ్యలో మనం దిగలేం కదా, అంత అంటే చూడడానికి చాలా ఫ్రెష్ వాటర్ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఆ వాటర్లో మనకి ప్యూర్గా ఉంటుంది కదా, ఆ వాటర్లో 2 సార్లు దించుతాడు మనల్ని. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, మామూలుగా అయితే పర్ పర్సన్ వచ్చేసి 1000 రూపీస్ అనమాట. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు 500 ఎక్స్ట్రా ఇవ్వండి, మేము ఎక్స్ట్రా టైం ఇస్తాము, లేకుంటే ఎక్స్ట్రా డిప్ చేస్తామని చెప్పేసి బేరాలు మాట్లాడుకుంటారనమాట. మనకి ఇష్టం ఉంటే ఓకే చెప్పొచ్చు, లేకుంటే నో చెప్పొచ్చు, అంత ప్రెజర్ ఏం చేయరు. మేమంటే సర్లే ఫస్ట్ టైం కదా అన్నట్టు ఎస్ చెప్పాము. సరే అంటే ఫోన్పే ఉంటుంది, గూగుల్ పే ఉంటుంది, అంటే క్యాష్ అట్లా, అంటే కార్డు తప్ప మిగతా ఏమైనా చేయొచ్చు. సో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఇస్తామని చెప్పేసి చెప్పాము. బాగానే 3 మినిట్స్ అనుకుంటా, మొత్తం కలిపి 3 మినిట్స్ మొత్తం చేశారు. సో బాగుండడం అయితే చాలా బాగుంటుంది. వాటర్లో డిప్, యాక్చువల్గా ఏంటంటే వాటర్లో డిప్ చేస్తారు 2 టైమ్స్. డిప్ చేసినప్పుడు నాకు ఏంటంటే అంటే ఆ ఫీల్ ఏంటంటే సముద్రం మధ్యలో ఉన్నానన్న ఫీలింగ్ అనమాట. నీటిలో ముంచేటప్పుడు ఏ చేప, అందుకే కాళ్ళు పైకే పెట్టించాకుండా పైకే పెట్టించేదాన్ని. అంటే అంటే కొన్ని సినిమాల్లో చూస్తూ ఉంటాం, అట్లా వచ్చి కాళ్ళు కొరికేసి అట్లా వేసేస్తుంది అన్నట్టు ఆ ఫీలింగ్. సో మొత్తానికైతే ఫుల్ ఫస్ట్ డే ఆ ఫీలింగ్తో చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేసాము. ఇదైతే గోవా వెళ్తే మాత్రం ఇది ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి, చాలా థ్రిల్ ఫీల్ అవుతారు, మంచిగా ఉంటుంది. ఇంకా బ్యాక్ వచ్చేసాం అనమాట. ఇంకా తీసుకొచ్చేస్తారు ఇంకా ఒకసారి అందరూ అయిపోయిన తర్వాత. అంటే ట్రిప్కి ఒక 10 మెంబర్స్ అన్నట్టు అట్లా. ఇంకా తినడానికి ఫ్యాట్ ఫిష్కి వచ్చామన్నమాట. అది అయిపోయిన తర్వాత కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకున్నాము. నేనైతే చేంజ్ చేసుకున్నా, తనైతే చేంజ్ చేసుకోలేదు. ఇంకా అలాగే ఈవినింగ్ బీచ్కి వెళ్దామని. సో ఇంకా తినడానికి వచ్చామన్నమాట. ఫుడ్ విషయానికి వచ్చేసరికి చాలా చూజీగా ఉండాలి, ఎందుకంటే అన్ని చోట్ల బాగుండవు కదా, ఒక్కొక్కటి అంటే పేరు డిఫరెంట్గా ఉందని మనం టెంప్ తీసుకున్నామంటే అక్కడ ఏదో అవుతుంది అనమాట. అట్లా కొంచెం ఎంక్వైరీ చేసి తీసుకుంటే ఫుడ్ చాలా బాగుంటుంది. ఫ్యాట్ ఫిష్ అనేది లాస్ట్ టైం వచ్చాము మేము, అసలు ఎక్సలెంట్ ఫుడ్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది ఫుడ్ అయితే. అన్నీ ఈవెన్ సౌత్ ఇండియన్ కూడా దొరుకుతుంది, పప్పు రైస్ కూడా ఇస్తాడు మీకు కావాలంటే, అంటే సెపరేట్ స్ప్రెడ్. అంటే ఇక్కడ గోవాలో ఏంటంటే రెస్టారెంట్స్, పబ్స్, హోటల్స్, రిసార్ట్స్ ఏవైనా కానీ చాలా అట్రాక్టివ్గా ఉంటాయి, మంచి మ్యూజిక్తో, మంచి ఇంటీరియర్ డిజైనర్తో, మంచి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క థీమ్లా ఉండి చాలా బాగుంటుంది. ఇక్కడంతా నేను గెస్ట్ చేసిన దాన్ని, అంటే చూసిన దాన్ని బట్టి అయితే వుడ్ స్టైల్ అట్లా ఉన్నట్టు అనిపించింది. బాగుంది మొత్తానికైతే. అంటే ఎక్కడైనా ఇలానే అట్రాక్ట్ చేసినట్టే ఉంటాయి. అంటే చిన్ని హోటల్స్ నుంచి చిన్ని షాప్ ఉన్నా సరే అది చాలా నీట్గా మీన్స్ అంటే అట్రాక్ట్ చేసేటట్టు రమ్మని పిలుస్తూ ఉంటాయి కదా, అట్లా పిలిచినట్టు అనిపిస్తాయి అనమాట. చాలా బాగుంటుంది. ఇదైతే అంటే పెంకుటిల్లు అంటారు చూడు, అట్లా చేసింది, మొత్తం వుడ్తో చేసినట్టు. అంటే చుట్టూ కూడా విలేజ్ స్టైల్లో కనిపించింది అనమాట, చాలా బాగుంది. మా పక్కన ఉన్న వాళ్ళు ఎవరో సౌత్ వాళ్ళు అనుకుంటా. ఇంకా మా ఫుడ్ విషయానికి వచ్చేసి ఫిష్ చెప్పుకున్నాము. ఫిష్లో ఏదో డిఫరెంట్ అనమాట, అది నాకు తెలియదు. ఇంకా సూప్ వచ్చేసి నేను ఎక్కడికి వెళ్ళినా సూప్ ఖచ్చితంగా తాగుతాను. సూప్ వచ్చేసి క్రాబ్ మీట్ ఫిష్ అయితే చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉందన్నమాట. దాని పేరు మర్చిపోయాను. ఇదైతే క్రాబ్ మీట్ సూప్ అంట, చాలా బాగుంది టేస్ట్. అంటే ఫస్ట్ టైం తింటే నచ్చదు కానీ సెకండ్ టైం తింటే నచ్చుతుంది. సో ఇంత ముందు వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం తిన్నా, ఇప్పుడు సెకండ్ టైం ఇంకా బాగా నచ్చింది అనమాట. చాలా అయితే చాలా బాగుంది. ఇంకా ఫిష్ ఇంకా అక్కర్లేదు. ఇంకా మెయిన్ కోర్స్కి వచ్చేసి దాన్ని ఏమంటారు మర్చిపోయాను, బటర్ నాన్, ఇంకా పీతల కూర చెప్పుకున్నాం, మసాలా క్రాబ్ మసాలా చెప్పుకున్నాము.
క్రాబ్ మసాలా అయితే ఎక్సలెంట్గా ఇచ్చాడు. ఏంటంటే పెద్ద 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 పీతలు అనుకుంటా, అసలు అవి కొరకడానికి రావట్లేదు, ఏం రావట్లేదు అనమాట. ఇంకా పిలిచి అక్కడున్న బాయ్ని పిలిచి కట్ చేయించాము. అసలు పాపం అతను చేయి కూడా కట్ అయిపోయింది, అంత స్ట్రాంగ్గా ఉంది. కర్రీ అయితే మాత్రం చాలా బాగా చేశారు. అంటే మన కొంచెం ఉప్పు కారం మంచిగా వేసి, మనకి ఉప్పు కారం మంచిగా ఉంది, చాలా బాగుంది. రోజు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ మనకు గుర్తుండిపోయి ఏం గుర్తుంటాయి, మంచిగా మనం తిన్న ఫుడ్డే గుర్తుంటుంది ఎక్కడికి వెళ్ళినా. సో ఫుడ్ని మాత్రం వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఇంకా ఇక్కడ మనకి అన్నీ లైవ్గానే ఇస్తారు. ఇక్కడ మనం వెళ్ళేటప్పుడే ఇక్కడ అన్నీ లైవ్గా ఉంటాయన్నమాట. మనం చూసుకుని తీసుకుంటే సరిపోతుంది. అవి మనకు కావాలని చెప్తే కూడా వాళ్ళు ఇస్తారన్నమాట. సో ఏంటంటే నేను అది కరవడానికి సిద్ధంగా ఉంది. పాప ఆడుకుంటుందని చెప్పేసి అలా వీడియో తీసాను అనమాట. చాలాసేపు ఆడుకుంది పాప అందుకని చెప్పేసి వీడియో తీసాం. అది యాక్చువల్లీ ఏంటంటే అది జస్ట్ మనం ఇలా అంటే కూడా కట్ చేయడానికి వస్తుంది. ఫస్ట్ అనుకున్నాను నేను, అది ఏం కలుస్తుంది అనుకున్నా. ఫోన్ ఇలా పెడితే అది రెండు వాటితో అంటే దగ్గర ఉంటే వేరే ఉంటుంది కదా, అసలు కట్ చేయబోయింది. ఆ రేంజ్లో ఉంది పాపం, చాలా ఫాస్ట్ ఉంది. సో మొత్తానికి డేనైతే అలా ప్లాన్ చేసుకున్నాము. కూర్చో.